నమస్తే, వెల్కమ్ టు నేషన్ టుడే. నేను మీ కామారం వెంకటేష్. ఇవాల్టి న్యూస్ వాచ్ కార్యక్రమంలో భాగంగా ఈనాడులోని ప్రధానమైనటువంటి వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యంగా H1B పిడుగు, వార్షిక వీసా ఫీజు $1,00,000 పెంపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం, భారతీయ ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం, టెక్ కంపెనీల్లో కలవరం, తక్షణం యూఎస్కు వచ్చేయాలంటూ ఉద్యోగులకు ఈమెయిల్లు, దీంతో విమానాశ్రయాల్లో రద్దీ, భారీగా పెరిగిన విమాన టికెట్ల రేట్లు. ఈ నిర్ణయం కొత్త వీసాదారులకు మాత్రమే వివరణ ఇచ్చిన వైట్ హౌస్ ఈ గందరగోళాన్ని అమెరికా పరిష్కరిస్తుందని భావిస్తున్నాం. భారత్ ఇది పరిస్థితి. ఇక అమెరికా మనపైన అయితే కక్ష కట్టినట్లుంది కంప్లీట్గా. ఇప్పుడు ఇది ఏంటంటే H1B వీసా ఏదైతే ఉందో ఇది స్కిల్డ్ పర్సన్స్, ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి పర్సన్స్ ఉంటారో, దీంట్లో టెక్నికల్ రంగంలో, ఇంజనీరింగ్లో, సైన్స్లో, ఇలా వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్లకు తాత్కాలికంగా అమెరికా ఇస్తున్నటువంటి వీసా. దీని యొక్క గడువు యాక్చువల్గా మినిమం 3 years ఉంటుంది. అట్లాగే మ్యాక్సిమం దాన్ని 6 years కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు 1 year కూడా పెట్టారు. ఆ 1 year కూడా అంటే ఇక చూడండి పరిస్థితి. ఆ 1 year పెట్టినటువంటి వీసాలు కూడా $1,00,000 కట్టాలంట. వీసా కావాలంటే $1,00,000. $1 విలువ 88 రూపాయలు, 88 రూపాయలు చిల్లర, అంటే నియర్ అబౌట్ 90 రూపీస్. మరి $1,00,000 అంటే 90 లక్షల రూపాయలు వీసా కోసమే కడితే, వీసా కోసమే 90 లక్షలు కడితే మరి ఇంకా ఎట్లా సంపాదిస్తారు? అంటే ఐటీ కానీ వివిధ రంగాల్లో ఉన్నటువంటి భారతీయులు అసలు మీకు కొంచెమైనా ఆలోచించండి మిత్రులారా. ఇంత చదువుకొని భారతదేశంలో ఉంటూ ఇక్కడ మన ప్రభుత్వం అందించినటువంటి అనేక సౌకర్యాలను మనం తీసుకొని భారతదేశంలో చదువుకొని మనము మన స్వార్థం కోసం విదేశాలకు పోతున్నాం, అమెరికాకు పోతున్నాం. మరి మన భారతదేశంలో కనుక ఉంటే మన దేశం ఎంత అభివృద్ధి అవుతుంది ఆలోచించండి మిత్రులారా. ఇది నా ఆవేదన మాత్రమే, మిమ్మల్ని ఏమనట్లేదు, వెళ్ళండి. కానీ దాదాపు ₹1,00,00,000 ఒక వీసా కోసమే ఖర్చు పెడితే ఇంకా మీరు ఎంత డబ్బు సంపాదిస్తారు? ఆ దేశానికే సేవ చేసినట్లే. మరి నీ జన్మస్థలమైనటువంటి భారతదేశానికి ఏమి సేవ చేస్తున్నావు? అభివృద్ధిలో మీ భాగం ఎక్కడుంది?